ఓవర్గా సారీ చెప్పటం అండి. దీన్ని ఓవర్ అపాలజైజింగ్ అంటాం. చాలామంది దీన్ని ఇగ్నోర్ చేస్తుంటారు. అంటే కశ్యప్ సారీ చెప్పడం తప్ప కాదండి. మనం తప్పు చేసినప్పుడు సారీ చెప్పటం, క్షమించండి అని అడగటం ఎప్పుడూ తప్పు కాదు. కానీ అతిగా, అంటే వీళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఒక తప్పు చేస్తారు, చాలా క్లోజ్ పర్సన్ అనుకోండి, భార్య కావచ్చు, భర్త కావచ్చు, చాలా బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే బాస్ కావచ్చు, వీళ్ళు ఒక తప్పు చేశారు, వీళ్ళకి తెలియకుండా తప్పు చేశారు, తెలిసే చేశారో తెలియకుండా చేశారో, వీళ్ళకి వాళ్ళు కమ్యూనికేట్ చేశారు, రే తప్పైంది నీది సరిదిద్దుకో, ఇక అంతే మొదలవుతుంది. సారీ అండి, ఏమనుకోవద్దండి, తప్పు చేశాను. ఎదుటి వ్యక్తి ఓకే ఇంకొకసారి చెయ్యొద్దు, వీళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. మళ్ళీ ఒక గంట తర్వాత ఏదో టాపిక్ వస్తుంది, ఏదో డిస్కషన్ వస్తుంది. డిస్కషన్ రాగానే యాక్చువల్గా కరెక్టే, ఈ డిస్కషన్ ఇందాక నేను చేసిన తప్పు కనెక్ట్ అవుతుంది, సారీయా, ఏమనుకోలేగా, మీరేమనుకోలేదు కదా, ఇంకొకసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుకు సారీ. పోనీ అక్కడతో ఆగుతారా? మళ్ళీ ఇంకొక గంట తర్వాత, ఇంకొక రోజు తర్వాత మళ్ళీ ఇటువంటి సిచ్యువేషన్ ఏదో వస్తుంది, మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు? సారీ అండి. అర్థం అవుతుందా? వీళ్ళు సారీ 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 అదేదో జపం చేసినట్టుగా, ఏదో మంత్ర జపం చేసినట్టుగా వీళ్ళు క్షమాపణ జపం చేస్తుంటారు. ఒకసారి ఆలోచించండి, అంతగా మనం ఎందుకు సారీ చెప్తున్నాం? అంటే కశ్యప్ నేను అంత పెద్ద తప్పు చేశా అని రియలైజ్ అయ్యా, నిజమా? కాదండి. ఇక్కడ అతిగా, ఓవర్గా మన పరువు పోతుందేమో, మనల్ని అవతల వాళ్ళు తప్పుగా అనుకుంటారేమో అన్న భ్రమలో పడి అతిగా సారీలు చెప్తుంటాం. అదే ఓవర్ అపాలజైజింగ్ ఏమవుతుందంటే ఓవర్ ప్లీజింగ్లోకి వెళ్ళిపోతుంటాం.